హలో అండి, వెల్కమ్ టు అను జ్యువెలర్స్. సో ఈ రోజు మనం అను జ్యువెలరీస్లో పూజకి సంబంధించినటువంటి సిల్వర్ కలెక్షన్స్ బోల్డ్ అని ఉన్నాయంటండి. ఈ రోజుకైతే కొన్ని శాంపుల్ కలెక్షన్స్ చూసేద్దాం రండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం అమ్మవారి రూపాలను తీసుకుంటున్నామండి. కంప్లీట్ సిల్వర్లో వస్తుంది. సో ఈ అమ్మవారు ఏంటంటే మనకి సిల్వర్ అండ్ అలాగే గోల్డ్ కోటింగ్లో తీసుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ్స్ చూద్దామండి. గ్రామ్స్ 103 గ్రామ్స్లో ఈ అమ్మవారి రూపం అనేది అవైలబుల్గా ఉంది. సో చాలా అందంగా ఉందండి. దీంట్లో మనకి డిజైన్ ఏదైతే కనిపిస్తుందో అమ్మవారి కళ్ళు కానీ, ముక్కు కానీ, లిప్స్ కానీ చాలా చక్కగా డిజైన్ చేసుకుంటున్నాము. మనం ఏదైతే కిరీటం అండ్ అలాగే జ్యువెలరీ ఉందో ఈ జ్యువెలరీ కిరీటం బొట్టుని మాత్రమే గోల్డ్ కోటింగ్తో హైలైట్ చేస్తున్నాం. మిగతా పార్ట్ అంతా కూడా మనం సిల్వర్ కోటింగే తీసుకుంటున్నామండి. అండ్ మనకి తక్కువ వెయిట్లోనే బ్యూటిఫుల్గా ఉంది. కిరీటం ఇదంతా కూడా డిజైన్ చూడండి, మంచి నక్షి వర్క్లో తీసుకుంటున్నాం. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ గోల్డ్ గోల్డ్ కోటింగ్ వస్తుంది. ఇది సిల్వర్ కోటింగ్ వస్తుంది. ఇది వచ్చేసి మ్యాటి లుక్లో అండి. ఈ అమ్మవారికి కాంట్రాస్ట్ లుక్లో తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ కిరీటంని గోల్డ్ కాన్సెప్ట్లో తీసుకున్నాం కదా, ఇది సిల్వర్ కాన్సెప్ట్లో ఫేస్ అంతా కూడా గోల్డ్ కోటింగ్లో తీసుకుంటున్నాం. చాలా చక్కగా అందంగా కలగా డిజైన్ చేసినటువంటి లుక్ అండి. ఇది బేసిక్గా మనకి సిల్వర్లో దొరుకుతాయి, బట్ లుక్ పరంగా డిజైన్ పరంగా తీసుకుంటే ఇంత అందంగా ఉండడం అనేది చాలా రేర్ అనమాట. సో ఇలా మనం మంచి గోల్డ్ ఫినిషింగ్లో అమ్మవారి ఫేస్ తీసుకొని మనకి జ్యువెలరీ అంతా కూడా సిల్వర్ లుక్లో తీసుకుంటున్నాం. గోల్డ్ కోటింగ్లో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మ్యాటి ఫినిషింగ్లో ఉంది. కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉందండి. ఇప్పుడు వరకు చూసిన వాటన్నిటిలో కూడా ఇది మ్యాట్ ఫినిషింగ్ రావడం వల్ల కొంచెం యూనిక్గా ఉంది. నక్షి వర్క్తో వస్తుంది. అండ్ ఇది వెయిట్ కూడా మనకి 105 అండి. ఇది 103, ఇది 105, జస్ట్ 2 గ్రామ్స్ డిఫరెన్స్లో ఉంది అంతే. సో చాలా చక్కగా ఉంది. ఇంకొకటి వచ్చేసి మనం పెద్ద సైజులో తీసుకుంటున్నాం, కంప్లీట్ సిల్వర్లో తీసుకుంటున్నాం. సో సేమ్ ఫీచర్స్ అండి. మీరు చూస్తే కనుక డిజైన్ అంతా కూడా మనకి సేమ్ ఉంటుంది. కళ్ళు, ముక్కు అన్నీ కూడా మనకి చక్కగా అందంగా దిద్దినట్టు ఉంటుంది. అండ్ ఇది మనకి వెయిట్ తీసుకుంటే 146.2 గ్రామ్స్లో తీసుకుంటున్నామండి. సైజ్ కూడా మనకి బిగ్ సైజులో వస్తుంది. దీంట్లో కూడా మనకి కిరీటం, నెక్ పీస్, అలాగే మనకి జుమ్కాలు అన్నీ కూడా నక్షి వర్క్లో తీసుకొని ఫేస్ మాత్రమే ప్లెయిన్గా మనం పాలిషింగ్ లుక్లో తీసుకుంటున్నాం. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవే కాదు, ఇంకా మనకి ఐడల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మీరు ఇలాంటి జ్యువెలరీ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మన అను జ్యువెలర్స్ని విజిట్ చేయండి. నెక్స్ట్ జ్యువెలరీ అండి. ఇది వచ్చేసి మనం దీపారాధన తీసుకుంటున్నాం. సో ఇంతవరకు చూసింది ఓన్లీ ఇక్కడ పార్ట్ వరకు చూసాం కదా. ఇది వచ్చేసి కింద కూడా మనకి మంచి ఫ్లవర్లో వస్తుందన్నమాట. హెవీగా ఉంటుంది, చాలా చక్కగా ఉందండి. వెయిట్ తీసుకుంటే 103 గ్రామ్స్లో ఉందండి. సో 103 అంటే చాలా తక్కువ గ్రామ్స్లో ఇంత గ్రాండ్గా డిజైన్ చేసామన్నమాట. కింద తామర పువ్వు డిజైన్ ఇస్తూ దాంట్లో మొత్తం కూడా నక్షి వర్క్ని ఎంబోజింగ్ లుక్లో తీసుకుంటున్నాం. పైన దీపారాధన, అలాగే మనకి లక్ష్మీ అమ్మవారు కూడా ఉంటుంది. 2 సైడ్స్ కూడా ఎలిఫెంట్స్ ఉంటాయి. చక్కగా ఎంబోజింగ్ లుక్లో నక్షి వర్క్లో తీసుకుంటున్నామండి. ఇది వచ్చేసి 103.6 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్లేట్ ఇస్తున్నాం. సో ఈ ప్లేట్ ఏంటంటే మనం అన్ని పర్పస్కి, ఫుడ్కి కానీ, లేకపోతే పూజలకు కానీ, లేకపోతే మనకి అభిషేకం చేయడానికి కానీ, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చక్కగా యూజ్ అవుతుంది. కంప్లీట్గా నక్షి వర్క్లో తీసుకుంటున్నాం. డిఫరెంట్గా ఉందండి. వెయిట్ తీసుకుంటే 422 గ్రామ్స్లో ఉంది. మిడిల్ పార్ట్ కూడా మంచి ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటున్నాము. కట్ వర్క్లో వస్తుంది. సైడ్లో అంతా కూడా ఇది ఎంబోజింగ్, అంటే బయటికి ఎంబోజింగ్ రావడం వల్ల లోపలంతా కూడా ఇంటర్లాకింగ్ మనకి ఇలా వస్తుంది. మంచి నక్షి వర్క్. ప్లేట్లో సైడ్ మొత్తం కూడా మనకి ఫ్లవర్ పెటల్ డిజైన్ లాగా వస్తుంది. సైడ్స్లో అంతా కూడా మనం అమ్మవారిని హైలైట్ చేసుకుంటున్నాం. నక్షి వర్క్లో లక్ష్మీ అమ్మవారు వస్తుంది. కింద ఏదైతే స్టాండ్ పర్పస్ మనం యూస్ చేసామో ఈ స్టాండ్ పర్పస్ మీరు చూస్తే కనుక చక్కగా మనకి సాలిడ్ ఎలిఫెంట్స్ అనేవి ఉన్నాయండి. మంచి దానివల్లనే మనకి స్టాండింగ్ లుక్ వస్తుంది. 3 కార్నర్స్లో ఈ ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇవి జస్ట్ శాంపుల్ పీసెస్ మాత్రమే. మనకి ప్లేట్స్లో కూడా అమ్మవారికి అండ్ అలాగే మనం ఇంట్లో యూస్ చేసుకోవడానికి కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. శాంపుల్కి నేను 1 or 2 వెరైటీస్ చూపిస్తున్నాను అంతే. సో ఇవేంటంటే మీ అందరూ కూడా ఈ జ్యువెలరీస్ని మంచి లైట్ వెయిట్లో గ్రాండ్గా ఉండే విధంగా డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీ అందరూ కూడా తప్పకుండా మన అను జ్యువెలరీస్ని విజిట్ చేయండి. అండ్ దీంతో పాటు మనకి మల్కాజ్గిరి, బోడుప్పల్, అలాగే మనకి ఏస్ రావు నగర్లో కూడా మనకి బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ దీపారాధన తీసుకుంటున్నామండి. ఇది కంప్లీట్గా మనకి మ్యాటీ లుక్లో నక్షి వర్క్లో వస్తుంది. చాలా చాలా అందంగా ఉంది. అండ్ వెయిట్ పరంగా కూడా తీసుకుంటే మనకి సాలిడ్ వెయిట్లో వస్తుందండి. ఎలిఫెంట్స్ కానీ, అమ్మవారు కానీ, ఐడల్ అంతా కూడా మనకి ఎంబోజింగ్ స్టైల్లో న్యాచురల్ లుక్లో ఉంటుంది. ఆర్చ్ డిజైన్ని కూడా బ్యూటిఫుల్ మ్యాంగో పెటల్స్తో హైలైట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం వెయిట్ తీసుకుంటే కనుక మనకి 317 గ్రామ్స్లో ఈ బ్యూటిఫుల్ దీపారాధన అవైలబుల్గా ఉందండి. కిందంతా కూడా
నక్షి వర్క్ వస్తుంది, మనకి మ్యాటి ఫినిషింగ్లో వస్తుంది. మళ్ళీ ఇక్కడ వరకు కూడా ప్లెయిన్గా ఇస్తున్నాం. కొంచెం బిగ్గర్ సైజ్ అండి, అంటే కొంచెం ఇంట్లలో గుళ్ళు ఉన్న వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మనకి ఆయిల్ కూడా ఇందులో ఏంటంటే స్పేస్ వైజ్ ఈరోజు ముట్టిస్తే రేపటి వరకు కూడా ఉంటుంది, అంత బౌల్ స్పేస్ ఇస్తున్నాం దీంట్లో. సైడ్లో అంతా కూడా ఫ్లవర్ డిజైన్, ఇక్కడికి వచ్చేసరికి 2 ఎంబోజింగ్ అంబాది ఎలిఫెంట్స్ అనేవి తీసుకుంటున్నాం. ఇక్కడంతా కూడా ఎంబోజింగ్లో ఆర్ట్ షేప్లో మ్యాంగో బుటాస్ ఇస్తున్నాం. మిడిల్ పార్ట్లో లక్ష్మీదేవతని లోటస్లో కూర్చోబెట్టిన స్టైల్లో ఇస్తున్నామండి. సో పర్ఫెక్ట్ సైజు, చాలా చాలా బాగుంది అండ్ చూడటానికి కూడా చాలా అందంగా ఉంది. గిఫ్టింగ్ పర్పస్కి కూడా మనకి దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే గిఫ్టింగ్ పర్పస్కి కూడా ఇది కంప్లీట్గా యూనిక్గా ఉంటుందండి, ట్రై చేయొచ్చు. అండ్ దీంతో పాటు మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే అటువంటి 4 బౌల్స్ అండి, ఇది గంధం, పసుపు, కుంకుమ పెట్టుకోవడానికి యూస్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇదనమాట. సో ఇవి చాలా డిజైన్స్ వస్తాయి. బట్ ఇదెందుకు యూనిక్ అంటే ఈ బౌల్లో ఉన్నటువంటి షేప్ మనకి కంప్లీట్గా ఒక పాట్ షేప్ లాగా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకి సింపుల్ అండి, ప్లెయిన్ అండ్ సింపుల్గా తీసుకుంటున్నాం. వెయిట్ కూడా మనకి చాలా తక్కువ వెయిట్లో ఇది డిజైన్ చేయడం జరిగింది. 148.6 గ్రామ్స్లో ఈ బ్యూటిఫుల్ డిజైన్ని మనం హైలైట్ చేస్తున్నాం. సైజ్ కూడా చూడండి, మనకి బిగ్గర్ సైజ్ అండి. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా కూడా మనకి వరలక్ష్మి వ్రతం సీజన్ కాబట్టి మనకి ఎక్కువగా గిఫ్టింగ్ పర్పస్కి కానీ అలాగే సిల్వర్ పర్చేస్ చేసుకుంటారు చాలామంది, సిల్వర్ అండ్ గోల్డ్. సో సిల్వర్లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇలా యూనిక్ కలెక్షన్స్ అనేవి మన దగ్గర బోల్డ్ అండ్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీ అందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి మన అను జ్యువెలర్స్ని. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. సో నెక్స్ట్ అండి మనం గంగాలం తీసుకుంటున్నాం. సో మ్యాక్సిమం మనం టెంపుల్స్లో చూస్తూ ఉంటాం అనమాట. సో స్పెషల్గా దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఈ గంగాలం అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది మనం ప్లెయిన్గా కాకుండా దేవుడి సింబల్స్తో తీసుకుంటున్నాం మనం, చక్కగా ఉంటుంది. అండ్ పర్ఫెక్ట్ సైజ్ అండి మనకి చూడండి, అంటే ప్రసాదాలు మనకి టెంపుల్స్ వైజ్ అండ్ అలాగే కొంచెం క్వాలిటీ మనం క్వాంటిటీ మెయింటైన్ చేయాలనుకున్న ప్రసాదాలకి మనకి పర్ఫెక్ట్ సైజు. సైడ్లో అంతా కూడా క్రీపింగ్ డిజైన్, ఇక్కడంతా కూడా గ్రిల్ డిజైన్, ఇక్కడ క్రీపింగ్ డిజైన్ ఇస్తున్నాం అండ్ ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఇస్తున్నాం. ఇదంతా కూడా కట్ వర్క్ ఫినిషింగ్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి దేవుడి సింబల్స్ ఇస్తున్నాం అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 హ్యాంగింగ్స్ వస్తాయండి గంగాలంది, ఇలా ఉంటుందన్నమాట. మనకి సైజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇది మనకి. అండ్ ఇది వెయిట్ పరంగా తీసుకుంటే 298.67 గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి. ప్లెయిన్ అండ్ సింపుల్, మరీ హెవీగా కాకుండా నీట్గా డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు మనకి తీర్థం యూస్ చేయడానికి బకెట్స్ కూడా ఉంటాయి కదా, సో అలా అనమాట. సో ఇంట్లో మనకి ఏదైనా పెద్ద టెంపుల్ వైజ్ సపరేట్గా దేవుడిది మనకి ఉంటే కనుక, సపరేట్ మనకి టెంపుల్ రూమ్ ఉంటే కనుక మనం ఇలాంటివి యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనం బకెట్ తీర్థానికి యూస్ చేస్తామండి. సో ఇలా వస్తుంది మనకి, మొత్తం కూడా ఫ్లవర్ కట్ వర్క్ డిజైన్ వస్తుంది, మంచి కట్ వర్క్ ఫినిషింగ్లో ఉంటుంది. సైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ వెయిట్ పరంగా కూడా తీసుకుంటే మనకి లైట్ వెయిట్లోనే సాలిడ్గా ఉండే విధంగా డిజైన్ చేసుకుంటున్నాం మనం. మనకి ఇది వెయిట్ ఏంటంటే 275.93 గ్రామ్స్లో తీసుకుంటున్నామండి. సో మీరు సైజ్ కూడా చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉంది మనకి. ఇవన్నీ కూడా మనకి సిల్వర్లో వస్తాయండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా ఆఫర్ అనేది రన్ అవుతుందండి. మనకి సిల్వర్ మేకింగ్, బేసిక్గా సిల్వర్ కంటే సిల్వర్ మేకింగ్ ఎక్కువ కాస్ట్ పడుతుంది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే అను జ్యువెలర్స్లో మనకి సిల్వర్ పైన మేకింగ్ ఛార్జెస్ పైన మనకి మేకింగ్కి 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నామండి. ఫ్లాట్ 50% డిస్కౌంట్ అనేది మేకింగ్ ఛార్జెస్ పైన ఇస్తున్నాం సిల్వర్లో. గోల్డ్లో కూడా ఆఫర్ ఉంది, బట్ ఇది ఏంటంటే మనకి గోల్డ్లో వేస్టేజ్ పైన మనకి అప్ టు 50% డిస్కౌంట్ ఉందండి. సో సిల్వర్ పైన ఇంత మంచి డిస్కౌంట్ వచ్చింది కాబట్టి మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ అంతా కూడా మళ్ళీ మనకి మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి పూజకి సంబంధించిన సిల్వర్ ఐటమ్స్ తీసుకోవాలి అని అనుకుంటే కూడా ఇప్పుడే తీసుకోవచ్చు. బికాజ్ మనకి మేకింగ్ ఛార్జెస్ 50% డిస్కౌంట్ ఉంది కాబట్టి మనకి ప్రాఫిట్ ఉంటుంది. సో ఇంకా సిల్వర్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో నెక్స్ట్ అండి మనం సింహాసనం తీసుకుంటున్నాం. సో ఇది మనకి కరెక్ట్గా మహంకాళి ఉన్నటువంటి సింహాసనం తీసుకుంటున్నాం. అండ్ ఇది కూడా చూడటానికి ఇంత హెవీగా ఉందండి. ఫస్ట్ మనం ఐడిల్ గురించి తీసుకుందాం. ఇది వచ్చేసి మనకి నక్షి వర్క్లో వస్తుంది, కంప్లీట్గా మ్యాటీ లుక్లో వస్తుందండి. మ్యాటీ నక్షి వర్క్లో ఉన్నటువంటి సిల్వర్ అమ్మవారి ఐడిల్ తీసుకుంటున్నామండి. మహంకాళి రూపంలో ఉంది. మనకి పైనంతా కూడా ఆర్చ్ డిజైన్ క్రీపింగ్ లుక్లో ఇస్తున్నాం, ఎంబోజింగ్ స్టైల్లో వస్తుంది. ఎలిఫెంట్స్ క్రీపింగ్ లుక్, బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్తో ఈ ఆర్చ్ డిజైన్ ఇస్తూ మిడిల్లో మాత్రం అమ్మవారిని మహంకాళి డిజైన్లో తీసుకుంటున్నాం. సైడ్లో అంతా కూడా హ్యాండ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ చాలా డిఫరెంట్గా నీట్గా వర్క్ అంతా కూడా ఫినిషింగ్ అంతా కూడా చాలా చక్కగా తీసుకోవడం జరిగింది. సో ఇది సపరేట్ అనమాట. ఇది మనకి వెయిట్ పరంగా తీసుకుంటే 147 గ్రామ్స్లో ఉందండి మనకి ఐడిల్. అండ్ సింహాసనం గురించి తీసుకుంటే కనుక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సింహాసనం. మంచి ఓవల్ షేప్లో తీసుకుంటున్నాం మనం. సైడ్లో అంతా కూడా ఈ లుక్ ఇస్తున్నాం. మనకి షిరిడిలో ఏదైతే లుక్ ఉంటుందో ఆ స్టైల్లో వస్తుంది.
వస్తుందన్నమాట. మిడిల్ పార్ట్ కూడా మనకి ప్లెయిన్గా కాకుండా ఇలా డిజైన్ హైలైట్ చేసుకుంటున్నాం. సైడ్లో ఎలిఫెంట్స్, మిడిల్ పార్ట్లో మళ్ళీ లక్ష్మీదేవత ఇస్తే ఇలా హ్యాంగింగ్ వచ్చి ఇలా మనకి ఒక అంబ్రెల్లా స్టైల్లో మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. అండ్ ఇది వెయిట్ పరంగా తీసుకుంటే మనకి స్టాండ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయండి. చాలా లైట్ వెయిట్, 447.12 గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది. సో దీంట్లో మీకు ఏ ఐడిల్ కావాలనుకుంటే ఆ ఐడిల్ని మీరు సిల్వర్లో తీసుకొని దీంట్లో మనం సెటిల్ చేసుకోవచ్చు. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే. ఇందులో సింహాసనంలో కూడా మన దగ్గర చాలా కలెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. సో నెక్స్ట్ అండి మనం దేవుడి కోసం తీసుకుంటున్నటువంటి పువ్వులు అనమాట. సిల్వర్లో వస్తాయి. దీంట్లో కూడా గోల్డ్ కోటింగ్ ఇస్తున్నాం. పైనంతా కూడా మనం రెడ్ కలర్ అవుట్లుక్ ఇస్తున్నాము. సో ఇలా మనకి 8 petals 10 petals ఇలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది జస్ట్ శాంపిల్ పీసెస్ మాత్రమే అండి. మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇలా మనం ఇది సేమ్ అంటే ఇదేంటంటే ఇలా మనకి ఫ్లవర్ లాగా ఎంబోజ్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా స్టిఫ్నెస్తో ఉంటుంది. కొంచెం సిమిలర్గానే ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి సేమ్ స్టైల్లో వస్తుంది అనమాట. ఇలా సేమ్ సైజెస్ సేమ్ స్టైల్లో ఉంటాయి. ఇవి వచ్చేసి ఇంకొంచెం డిఫరెంట్ అండి. దీంట్లో మనం మ్యాటీ లుక్ అనేది మిక్స్ చేసాము. కంప్లీట్ గోల్డ్ కోటింగ్లో ఇస్తున్నాము. మిడిల్ పార్ట్లో మాత్రమే సిల్వర్ది ఇలా ఇస్తున్నాం అనమాట. 3 లేయర్స్ లాగా వస్తుంది. ఇలా ఉంటుంది ఫ్లవర్. సో ఇది మనం దేవుడి దగ్గర పెట్టడానికి యూస్ చేస్తాం కదా, అలాంటిది కంప్లీట్ సిల్వర్ లుక్లో వస్తుంది. ఇవి ఇంకా చాలా ఉన్నాయండి. జస్ట్ శాంపిల్కి మాత్రం నేను కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చాను మీకు చూపించడానికి. ఇలాంటి బోల్డ్ అని వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే అను జ్యువెలర్స్కి విజిట్ చేయాల్సిందే అండి. లేదు అనుకుంటే మీరు ఆన్లైన్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్లో మనకి నంబర్ ఉంటుంది, స్క్రీన్ పైన కూడా నంబర్ ఉంది. ఆ నెంబర్కి కనుక వాట్సాప్ చేస్తే మీకు ఏంటి ప్రొసీజర్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఇది ఫ్లవర్స్ అనమాట. ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను కొంచెం ప్లెయిన్లో చూపించాను కదా, ఇది వచ్చేసి మనం నక్షీ వర్క్లో తీసుకుంటున్నాము. ఇది కూడా చూడండి సైజ్ వైజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు చక్కగా ఉంది. నక్షీ వర్క్లో మనకి హ్యాండ్ ఫుల్ ఆఫ్ సైజ్ అండి. ఈ బౌల్ ఏదైతే యూస్ చేస్తున్నామో హ్యాండ్ ఫుల్ ఆఫ్ బౌల్ అనేది యూస్ చేస్తున్నాం. పసుపు, కుంకుమ, గంధం, అలాగే మనకి అక్షంతులు ఇలా యూస్ చేసుకోవడానికి ఉంటుంది. పైన వచ్చేసి పికాక్ డిజైన్, ఇది వచ్చేసి స్టాండ్ పర్పస్. ఇవి వచ్చేసి 4 బౌల్స్. అవుట్లుక్ అంతా కూడా ఇలా మనం నక్షీ వర్క్లో తీసుకుంటున్నాము. కింద బేస్ స్టాండ్ పర్పస్కి తీసుకుంటే ఎలిఫెంట్స్తో మనకి స్టాండ్ పర్పస్ వస్తుంది. సో ఇలా ఉంటుందన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా అందంగా ఉందండి. బేసిక్గా మనం ఈ డిజైన్స్ తీసుకుంటే కనుక ప్రతి ఒక్క డిజైన్ అనేది డీటెయిలింగ్గా ఉంది. సో దానివల్ల లుక్ పరంగా తీసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్. సో ఇప్పుడు నేను చూపించినటువంటి జ్యువెలరీస్ని మీరు విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయండి. అను జ్యువెలర్స్ మనకి మల్కాజ్గిరి బ్రాంచ్లో, అలాగే ఏస్రావ్ నగర్ బ్రాంచ్లో కూడా మనకి జ్యువెలర్స్ అవైలబుల్గా ఉంటాయి. సో తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. అలా కాకుండా ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి జ్యువెలరీ ఇప్పుడు నేను ఏదైతే చూపించానో అది మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్కి కనుక వాట్సాప్ చేస్తే మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హోప్ ఈ కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నానండి. అండ్ నచ్చిన వాళ్ళు తప్పకుండా షాప్ చేయండి. సో చూసారు కదండి, మీ అందరూ కూడా డెఫినెట్గా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్లో అప్డేట్గా ఉండొచ్చు.